అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. గులాబీ బాస్ రాక సందర్భంగా జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ భవన్ పరిసరాలు హోరెత్తాయి. కేసీఆర్ ను చూసేందుకు వందలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. కేసీఆర్ రాక కోసం ఉదయం నుంచే తెలంగాణ భవన్ దగ్గర వేచి ఉన్నారు. నందినగర్ నివాసం నుంచి భవన్ కు వచ్చిన కేసీఆర్ కు మంగళ హారతులతో స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా నేతలు. తన కోసం వేచి ఉన్న కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేశారు కేసీఆర్. అనంతరం ఆయనకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించిన గులాబీ పార్టీ అధినేత నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ నిర్లక్ష్యానికి ప్రజల్లో తీసుకెళ్లాలని ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణపై తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సరిత లైవ్ లో అందిస్తారు. సరిత, సాయి మాధవి, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి 5 జిల్లాలకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు మంగళహారతులు ఇవ్వడం జరిగింది. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మొదటిసారిగా అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఆయన తెలంగాణ భవన్కి రావడంతో పార్టీ శ్రేణులందరూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. లోపలికి రాగానే ఆయన నేరుగా సమావేశం జరిగేటువంటి రూమ్లోకి వెళ్ళడం జరిగింది. 5 జిల్లాలకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్య నాయకులు, చాలా పెద్ద సంఖ్యలో నాయకులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించేటువంటి ఈ సమావేశంలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, పార్టీ నాయకులందరికీ పార్టీ ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించబోతోంది అనేటువంటి దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. సమావేశం ముగియగానే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏంటి అనేటువంటిది వివరించబోతున్నారు. ముఖ్యంగా ఈ 5 జిల్లాలకి సంబంధించి ఖమ్మం కావచ్చు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల ఈ 3 జిల్లాలకి సంబంధించి సాగునీటికి సంబంధించినటువంటి కష్టాలు ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి తాగునీటి సమస్య ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తాము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూసాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 నెలల్లోనే తెలంగాణ రైతాంగానికి నష్టం చేకూర్చేటువంటి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి దాన్ని ప్రజలకు ఏ విధంగా పార్టీ క్యాడర్ విడమర్చి చెప్పాలి అనేటువంటి దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యమ కార్యాచరణని కూడా రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలి అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులను కలుపుకొని కార్యాచరణను రూపొందించుకోవాలా, లేదంటే పార్టీ కార్యాచరణని రూపొందించాలా అనేటువంటి దానిపైన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరి సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు ఒక బహిరంగ సభను నిర్వహించాలి అని కూడా పార్టీ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ బహిరంగ సభ ఏ జిల్లాలో పెట్టాలి, ఏ రోజున పెట్టాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి 2 నెలల కాలంలోనే రైతాంగానికి నష్టం చేసేటువంటి పనులకి పూనుకున్నటువంటి నేపథ్యంలో రైతుల తరపున ముందుండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడాలి అనేటువంటి విషయంలో స్పష్టతతోనే ఒక కార్యాచరణను రూపొందించేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులందరూ కొన్ని జిల్లాలలో, ఈ ఉమ్మడి 5 జిల్లాలకి సంబంధించినటువంటి వాటిలో మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లాకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల తరపున ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటానికే సిద్ధంగా ఉండాలి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళాలి, రైతులకి లాభం చేకూర్చే విధంగా, రైతులకి నష్టం చేకూర్చేటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలను జనంలో ఏ విధంగా ఎండగట్టాలి అనేటువంటి దానిపైన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సాయి మాధవి. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.